తెనాలి డబుల్ హార్స్ వారి సంక్రాంతి శుభాకాంక్షలు. ముఖ్యమంత్రి ప్రజాప్రభుత్వం ద్వారా బీద బడుగు బలహీన వర్గాల ఆర్తనాదాలు లేకుండా చెయ్యాలనే సంకల్పంతో అహర్నిశలు శ్రమిస్తున్నటువంటి మహానాయకుడు ఓనాడు రాజశేఖరుడి పేరు విన్నాం, ఈనాడు రేవంత్ అన్న పేరు వింటా ఉన్నాం. ఆ నాయకునికి స్వాగతం పలికేందుకు దాదాపు వేలల్లో లక్షల సంఖ్యలో ప్రజలందరూ కూడా వస్తూ ఉన్నారు. కాబట్టి ముఖ్యంగా ఎవరు ఊహించలే ట్రిపుల్ ఇనాగరేషన్ కోసం, ఎవరు ఊహించలే ప్రతి నియోజకవర్గంలో పేద పిల్లల్ని 25 ఎకరాలలో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ 200 కోట్లతో కట్టి ఒకటే కాంపౌండ్లో 2600 మంది పిల్లల్ని చేర్చి విద్య బోధన చెయ్యాలనే ఆలోచన, విద్యలో కానీ వైద్యంలో కానీ లేకుంటే నీటి విషయంలో కానీ వ్యవసాయంలో కానీ నా భూతో నా భవిష్యత్ అనే విధంగా గతంలో ఏనాడు ఎవరు కూడా పాలమూరు దిక్కు చూడలే. ఈరోజు పాలమూరు దిక్కు యావత్ తెలంగాణ చూసే విధంగా అభివృద్ధి కార్యక్రమాలు తీసుకుంటున్నటువంటి మన ప్రియతమ నాయకుడు ఇచ్చేస్తా ఉన్న సందర్భంలో మీడియా మాధ్యమాల ద్వారా ఉమ్మడి పాలమూరులో జిల్లాలో ఉన్నటువంటి ముఖ్య నాయకులు కార్యకర్తలు రేవంత్ అన్న అభిమానులందరూ కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి దాదాపు 1400 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపన చేయడానికి ఇచ్చేస్తున్న మన నాయకునికి ఘన స్వాగతం పలకవలసిందిగా. ఒక మహత్తరమైన కార్యక్రమం ఏనాడు కూడా వినలే. ప్రతి నియోజకవర్గానికి 1000 కోట్ల చొప్పున అభివృద్ధి కార్యక్రమాలు ఇచ్చి ఈరోజు జిల్లా ఉమ్మడి జిల్లా పాత జిల్లా హెడ్ క్వార్టర్ అయిన మహబూబ్నగర్ జిల్లాకు మహబూబ్నగర్ హెడ్ క్వార్టర్కి 1400 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలకు ఇచ్చేస్తున్న మా నాయకుడిని మనమందరం కూడా ఘనంగా స్వాగతం పలికే విధంగా కార్యక్రమం తీసుకున్నాం. కాబట్టి అందరూ కూడా ఈ కార్యక్రమం జయప్రదం చేయాల్సిందిగా కోరుకుంటూ, మరీ ముఖ్యంగా నాకు తెలిసినంత వరకు గతంలో పేపర్ల మీద ఉండేది శాంక్షన్స్ కానీ కన్స్ట్రక్షన్ కానీ అంత పేపర్ల మీదే, డబ్బులు డ్రా కూడా ఏటివి. కానీ ఇప్పుడు అట్లా కాకుండా ఫిజికల్గా బీద బడుగు బలహీన వర్గాలు, వెనుకబడ్డ జాతులు, అగ్రవర్ణాల పేదలు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల సంకల్పం వారిని మంచిగా చేయాలనే ఒక దృఢ సంకల్పంతో పనిచేస్తున్న మన మహానాయకుని అందరూ కూడా పెద్ద ఎత్తున స్వాగతం పలకవలసిందిగా కోరుకుంటూ, మరి ఇట్లాంటి అరుదైన సన్నివేశం ఒక జిల్లాకు సంబంధించి మా జిల్లాలో ఉన్నటువంటి ఉమ్మడి పాలమూరుల జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క శాసనసభ్యులు కూడా ఎంత ఉత్సాహంగా ఉన్నారంటే ఈ ప్రాంతం ఈ సమయాన మేము ఎమ్మెల్యే కావడం మా అదృష్టం. మరి అభివృద్ధి అంటే మా నియోజకవర్గాల్లో ఇప్పుడు జరుగుతూ ఉంది. మాకే ఆశ్చర్యం అనిపిస్తూ ఉంది. ఏమి కోరితే అది విద్య పట్ల, వైద్యం పట్ల, ట్రాన్స్పోర్టేషన్ పట్ల, రోడ్ల పట్ల, సాగునీటి తాగునీటి వ్యవస్థ పట్ల ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమం మా జిల్లా వాసి ముఖ్యమంత్రి అయింది కాబట్టి, మా నల్లమల్ల బిడ్డ ముఖ్యమంత్రి అయింది కాబట్టి ఇది సాధ్యమన్న మాట ప్రతి ఒక్కరు కూడా చర్చించుకునే సందర్భం చూస్తూ ఉన్నాం. పెద్ద ఎత్తున ఏ మాదిరిగా అయితే అన్నను నమ్మి మా అందరినీ గెలిపించి అదే మాదిరిగా సర్పంచ్ ఎలక్షన్స్లో ప్రతి నియోజకవర్గంలో 80% పైగా సర్పంచులను గెలిపించి బలం చేకూర్చారు. రేపు రాబోయే రోజుల్లో కూడా మరింత బలాన్ని చేకూర్చే విధంగా మున్సిపాలిటీలలో కూడా కార్పొరేషన్లో కూడా బలాన్ని చేకూర్చే విధానాన్ని బలం ప్రజలే సొంతంగా మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలి, అది ఇప్పుడు మాత్రమే సాధ్యమనేటువంటి ఆలోచనతో ముందుకు వస్తూ ఉన్నారు. కాబట్టి జిల్లా నలుమూలలకించి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా, ఒక మహా అద్భుతమైన అవకాశాన్ని ఇంకా అద్భుతంగా చేసే విధంగా ఈ కార్యక్రమం తీసుకుంటున్నాం. కాబట్టి అందరికీ స్వాగతం పలుకుతూ రేపు మన ప్రియతమ ముఖ్యమంత్రి గారి కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతా ఉన్నా. ధన్యవాదాలు. పాలమూరు ముద్దుబిడ్డ మా అందరి ఆరాధ్య దైవం. ముఖ్యంగా ఈరోజు పాలమూరుకు ఎక్కడా లేని విధంగా అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టబోతా ఉన్న మా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారు రేపు అనగా 17వ తారీఖు మధ్యాహ్నం 2 గంటలకు మహబూబ్నగర్కు రాబోతా ఉన్నారు. ముఖ్యంగా మధ్యాహ్నం 2 గంటలకు జడ్చర్ల, దేవరకద్ర, మహబూబ్నగర్ 3 నియోజకవర్గాల మధ్యనున్న ప్లేస్లో
IITకి అంటే IIIT అది ఒక పాలమూరు ప్రజల యొక్క ముఖ్యంగా పాలమూరు యువత యొక్క కళ. ఈరోజు మేమందరం కలిసి మా మంత్రులు మా ఎమ్మెల్యేలు అందరం కలిసి ముఖ్యమంత్రి గారిని అడిగిన వెంబడే ఈరోజు IIIT మాకు శాంక్షన్ ఇచ్చి ఆ IIIT ఫౌండేషన్ స్టోన్ వేయడానికి ముందుగా 2 గంటలకు జడ్చర్ల దగ్గర ఉన్న దివిటిపల్లి దగ్గరికి వస్తూ ఉన్నారు. అక్కడ ఫౌండేషన్ స్టోన్ వేసిన తర్వాత భూత్పూర్ మీదుగా ఇక్కడ ఈ వేదికకు చేరుకొని ఇక్కడ ఇప్పటిదాకా గౌరవ శాసనసభ్యులు చెప్పినట్టు వాళ్ళు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయబోతా ఉన్నారు గౌరవ ముఖ్యమంత్రి అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా గతంలో మీరు చూసింటారు, గతంలో ఉన్న మాజీ మంత్రులు కానీ మాజీ ఎమ్మెల్యేలు కానీ వాళ్ళు దేంట్లో పోటీ పడ్డారంటే ఆస్తుల సంపాదనలో పోటీ పడ్డారు. అరే వానికి 100 ఎకరాలు ఉంటే నాకు 100 ఎకరాల ఫామ్ హౌస్ ఉన్న వాళ్ళని పోటీ పడ్డారు. కానీ ఈరోజు మేమందరము అభివృద్ధి విషయంలో పోటీ పడుతూ ఉన్నాం. ఆ కాన్స్టిట్యున్సీలో ఈ విధంగా అభివృద్ధి చెందితే మా కాన్స్టిట్యున్సీ కూడా ఈ విధంగా అభివృద్ధి చెందాలని చెప్పేసి మేము అంటే పాలమూరును అందరం కలిసి పాలమూరును పెద్ద ఎత్తున అభివృద్ధి చేయాలనే ఆలోచనతోన. ఎందుకంటే మన అందరి అదృష్టం ఏంటంటే మన పాలమూరు ముద్దుబిడ్డ ఇప్పుడు అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి మేమందరము మా మంత్రుల ఆధ్వర్యంలో చాలా సందర్భంలో మా ముఖ్యమంత్రి గారిని కలుస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి గారు మేము అడిగిందే తడుగా ఏది అడిగినా కాదనకుండా ఈరోజు పాలమూరుకు ఈరోజు ముఖ్యమంత్రి గారు సాయం అందిస్తూ ఉన్నారు. అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనకు వస్తూ ఉన్నారు. అభివృద్ధి కార్యక్రమాలకు అంటే ఆర్డర్స్ కూడా ఇస్తూ ఉన్నాడు. సో ఈ విధంగా పాలమూరు కోసం అని చెప్పేసి ఆయన పరితాపిస్తూ ఉన్న విషయం మీ అందరికీ కూడా తెలుసు. గతంలో ఇక్కడే మేము రైతు పండుగ జరుపుకున్నప్పుడు కూడా అందరూ క్యాబినెట్ మినిస్టర్లో ఆధ్వర్యంలో ఆ రోజు వాళ్ళందరి సమక్షంలోనే మా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు, ఖచ్చితంగా ప్రతి సంవత్సరం 20,000 కోట్ల రూపాయలు నేను పాలమూరు జిల్లా కోసం కేటాయిస్తాను. ఎందుకంటే గతంలో పాలమూరును పూర్తిగా నిర్లక్ష్యానికి గురి చేశారు గత పాలకులు. మీకు తెలుసు పాలమూరు రంగారెడ్డిని కూడా గత పాలకులు ఏ విధంగా నిర్లక్ష్యానికి గురి చేసిన విషయాన్ని ఈ మధ్యనే మా గౌరవ ముఖ్యమంత్రి గారు మా మంత్రులు అందరూ కూడా ప్రజలు తెలిసే విధంగా చేయడం జరిగింది. సో ఈ విధంగా గత పాలకుల్లా కాకుండా ఏదో వాళ్ళు చేసిన హామీలు పేపర్లకే పరిమితం కాకుండా ఫిజికల్గా ఇప్పుడే మా మంత్రి గారు చెప్పినట్టు గ్రౌండ్ అయ్యే విధంగా కూడా మా ముఖ్యమంత్రి గారు మా మీద మాతో సమీక్ష చేస్తూ ఉన్నారు, ఎప్పటికప్పుడు మాతో సంప్రదిస్తూ ఉన్నారు. సో అవన్నీ కూడా రేపు పొద్దున కార్యరూపం దాల్చే విధంగా మా ముఖ్యమంత్రి గారు రేపు శంకుస్థాపన చేయడానికి ఇక్కడికి వస్తూ ఉన్నారు. కాబట్టి నేను మా మీడియా మిత్రుల ద్వారా మొత్తం ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ప్రజానీకానికి పార్టీలకు అతీతంగా, ఎందుకంటే మన పాలమూరు ముద్దుబిడ్డ మన పాలమూరును డెవలప్ చేయడానికి పలు సందర్భాలు ఇక్కడికి వస్తూ ఉన్నాడు, రేపు కూడా అదే సందర్భంలో ఇక్కడికి వస్తూ ఉన్నారు. కాబట్టి పార్టీలకు అతీతంగా మీరందరూ కూడా లక్షలాదిగా తరలి వచ్చి ఈ సభను విజయవంతం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. ధన్యవాదాలు. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.